నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామంలో మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. పలువురు నేతలను కలుసుకుని ప్రజలతో నేరుగా మాట్లాడారు. గ్రామాలలో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన పనులు తప్ప కూటమి నాయకులు చేసిందేమీ లేదని విమర్శించారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. సర్వేపల్లిలో గ్రావెల్, ఇసుక, బూడిద సర్వం దోపిడీమయమవుతోందని ఆరోపించారు. గ్రామాల్లో ప్రజల అభివృద్ధి కోరుకుంటారు తప్ప కక్షలు, కార్పుణ్యాలు, అవినీతి, అక్రమాలు, అరాచకాలు ఎవరూ కోరుకునేటువంటి పరిస్థితి ఉండదు. అందుకని ఈరోజు 2 సంవత్సరాలు అంటే 26 మాసాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రజలు కోరుకుంటున్నారు అంటే ఎక్కడికి వెళ్ళినా మీకు పట్టుమని 10 మంది రావడం లేదు. ఏ గ్రామంకి వెళ్ళినా వందల సంఖ్యలో మాతో పాటు జనం పాల్గొంటున్నారంటేనే ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి విరక్తి కలిగింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది అనేటువంటి బేరీజ్ వేసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి, ఒక నిర్ధారణకు వచ్చారు. కాబట్టి ఈరోజు అందరూ కూడా తిరిగి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా ప్రజలు కోరుకున్నటువంటి విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయి. అన్ని వర్గాల ప్రజలు ఈరోజు పాపం నిరాశలో, నిస్పృహలో ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉన్నారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు అవినీతికి పాల్పడుతూ అభివృద్ధి చేయకపోవడమే కాకుండా జరిగినటువంటి అభివృద్ధిని అడ్డుకునేటువంటి విధంగా ప్రవర్తించడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి విషయం. ఖచ్చితంగా అన్ని విధాలా కూడా ఈ ప్రజలకు అధికారం ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలు కూడా అభివృద్ధి సంక్షేమ విషయంలో రాజీ పడం, తప్పనిసరిగా ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడేటువంటి పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ